అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. నిన్నైతే మేము సండే స్పెషల్ అన్నమాట మాకు. చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం. ఏంటంటే మా ఊర్లో ఉన్న కుర్రాళ్ళతో కలిసి బిర్యానీ స్పెషల్‌గా వండుకోవడం జరిగిందనమాట. అయితే ఈ స్పెషల్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. అలాగే చూడటానికి వాతావరణం మంచిగా ఉంది. అలాగే మేమంతా బాగా ఎంజాయ్ చేస్తూ తినడం జరిగిందనమాట. అయితే నేను ఈ వీడియోలో చాలా బ్లండర్ మిస్టేక్ చేశాను. అదేంటో చూస్తే తెలుస్తుంది మీకు. చివరి వరకు చూడండి. చెల్తానే వదలే ఏడు తగిలింది పడింది కార్ కాలిందా లేదు లేదు నువ్వు వాడా కదా అలాగే అలాగే అవుతాను అలాగే 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 సరే సరే అయితే వచ్చాక కలుద్దాం అలా అలా వాడు రాడు, ముందుగా ఉండేసానికి వాడికి వచ్చేసాను. అయితే మాకు ఈ స్పెషల్ డేస్ అనేవి కొన్ని నెలలుగా మాకు కొనసాగుతూ వచ్చిందనమాట. ఉన్న టైంలోనే మేము ఎంజాయ్ చేయాలని ఒక ఆలోచనతో ఏంటంటే మాకు తక్కువ బడ్జెట్‌లో ఈ ఈ స్పెషల్ డేస్ అనేవి మొదలవుతున్నాయి అన్నమాట. అంటే ఇంచుమించుగా ఒక 500 నుంచి 800 వరకు పెట్టుకొని ఇలాగ సంతోషంగా, హ్యాపీగా చేసుకోవడం మాకు అలవాటయిందనమాట. ఇది చాలా బాగుంది కూడా. ఎందుకంటే అందరూ గ్యాదర్ అవుతున్నాం. ఆ సమయంలో అందరం గ్యాదర్ అవుతున్నాం. చూడటానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. మర్చిపోలేం. అంటే నేను తినబోతే మిగిలిపోతే తినేద్దామని. నాకు తాగు నేర్పించిన మా ఫ్రెండ్ వచ్చి నేను తాగుతాను మనమేనా ఇంకా మనమేనా అంతే డాల్ ఆట ఈ కొద్దిగా తాగుదాం కదా అనుకుంటా ఆగలేస్తుంది ఏం తాగలేదు కాబట్టి తాగింటే తిన్నాం మొన్న
చేసాను బాబు, మళ్ళీ కూర్చున్నా ఉపాసన అయిన తర్వాత నీకు ఉంది రా అంటే నువ్వు ఇటు తిరుగుకుంటున్నావు. ఇప్పుడు పార్టీ అయితే అయిపోవడం అయితే జరిగింది. మాసం ఇది వచ్చి ఇంకా మేము తినలేకపోయాం. ఒక 10 కేజీలు ఉంటుంది ఇంకానా. అయితే చికెన్ కూడా మిగిలిపోయింది. ఇదిగా మా తమ్ముడు గిన్నెలు తోమేస్తున్నాడు మొత్తాన. బామ్మర్ది వాటర్ పోస్తున్నాడు అనమాట. అయితే ఈ శుభ్రం చాలా నీట్గా చేస్తారు. ఇదిగా చాలా అంటే చాలా నీట్గా చేస్తారు. అయితే పొయ్యి కూడా ఆరడం ఉంది. అది నీళ్ళు పోసేస్తారా తమ్ముడు? ఇప్పుడు వాటర్ అయితే పోసేస్తారంట ఇక్కడ. అంటే ఎవరన్నా వచ్చినా ఒకవేళ నిప్పులు గట్టు ఉంటాయి కదా, అగ్గి గట్టు ఉంటుంది కదా, అది కాలుతుందని భయానికి ముందే పోసేస్తారనమాట. సరే 2 పొయ్యిలు పెట్టడం జరిగింది. ఇక్కడ బిర్యానీ వండుకున్నాం, ఇక్కడ చికెన్ వండుకున్నాం అనమాట. ఈ చికెన్ వచ్చేసి 5 కేజీలు తెచ్చుకున్నాం. ఇంకా మిగిలిపోయింది, బిర్యానీ కూడా మిగిలిపోయింది. ఇవాళ ఎక్కువగా పెద్దగా ఎవరు రాలేదు, అందుకని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఇవాళ మామూలు రైస్ తెచ్చుకున్నాం. ఇవాళ బాస్మతి రైస్తో ట్రై చేస్తాం. అయితే ఈ మా గుడి దగ్గర గిన్నెలు అనమాట. ఈ గిన్నెలు ఎలాగ గొప్ప చెప్పాలి కాబట్టి మేము ఏంటంటే ఈ గిన్నెలను ఇచ్చేయడం అంటే ఈ బకెట్ ఒకటి ఇది మాదే, సొంతంగా ఇదే మాది మాదే ఈ బకెట్. ఇది కూడా మాదే. ఓన్లీ ఈ గిన్నెలు మాత్రమే తెచ్చుకొని వచ్చామన్నమాట. కత్తి కూడా తెచ్చుకుంటారా జరిగింది. నాకు అవును, మేము పాతకాలం పద్ధతుల్లో కూడా ఓడాము. అంటే ఇదంటే మాకు గెరట అనమాట. ఇది అంటే ఈ బిర్యానీ గట్టకి ఇది కలపడానికి చికెన్ కూడా దీంతోనే చేసాం. బాగుంది టేస్ట్ అయితే ఇవాళ అయితే చాలా బాగుంది. అలాగే కొన్ని సామాన్లు కూడా మిగిలిపోయినాయి. ఇది వచ్చేసి ధనియాల పొడి, చికెన్లో వేసి ధనియాల పొడి. ఇది కూడా మిగిలిపోయింది. ఓకే, ఇది వచ్చేసి సాల్ట్. ఇది కూడా ఎక్కువగా తెచ్చారు మా వాళ్ళు. నెక్స్ట్ వీక్ పని చేస్తారు, నెక్స్ట్ వారం. ఇది వచ్చి సాక్ అనమాట. ఇది ఏం చేస్తారో మాకు తెలియదు. ఓకే, కారం కూడా మిగిలిపోయింది, ఎర్రటి కారం. ఇది కూడా మిగిలిపోయింది. ఆశీర్వాద్ గోధుమ పిండి అనమాట. ఓకే, ఇది సొంతంగా తయారు చేసుకున్నచ్చు. ఈ గుణపం బొక్కలు అయితే పొయ్యిని తవ్వడానికి ఇదే గుణపంతో మనం తవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈ వీడియోలో మేము చేసిన తప్పేంటో, అతిపెద్ద తప్పేంటో. అదేంటంటే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి సంబంధించిన అంటే బిర్యానీ చేయడం కానీ లేదా బిర్యానీ తినడం కానీ చూపించలేకపోయాను. ఎందుకంటే ఈ వీడియోనైతే నేను లైవ్లో పెట్టడం జరిగిందనమాట. దానివల్ల మాకు కుదరలేదు. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఆ లైవ్ను అప్లోడ్ చేయడం కూడా మేము కరెక్ట్ ప్రాపర్గా చేయలేదన్నమాట. దానివల్ల అది కూడా డిలీట్ అయిపోవడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఏదేమైనా సరే చాలా బాధ వేసిందండి ఈ వీడియో విషయంలో అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై అభిప్రాయాన్ని తెలియచేయండి, అలాగే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. జై హింద్.